అంటే ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏందంటే, ఇప్పుడు అంటే వైసీపీ చెప్పినట్టు స్టాండ్ అమరావతికి సంబంధించి అటు విజయవాడని లేదంటే గుంటూరుని కలిపి ఆ మధ్యలో ఆ మంగళగిరిని అటాచ్ చేస్తే ఒక రాజధాని నిర్మిస్తే అది ఒక మున్సిపాలిటీ లాగా తయారైద్ది తప్పితే ఒక కాదు. లేదు ఆయన మున్సిపాలిటీ అని అన్నారు. అన్నాడు దేని అన్నాడు ఇప్పుడు అమరావతి ఒక్క నిమిషం అమరావతికి మీరు మాట మార్చకండి తప్పేలా లేదు అమరావతి ప్రాంతం అదే చెప్తున్నాను. అమరావతి 34,000 ఎకరాలని ఇప్పుడు చిన్న మున్సిపాలిటీ అన్నాడు ఆయన. గతంలో ఏం చెప్పాడు? నవనగరాలు ఆయన చెప్పాడు కదా. సింగపూర్ కన్స్ట్రక్షన్ ఆయనే చెప్పాడు కదా. సింగపూర్ని తీసుకెళ్ళి జైలు ఎడితేనే కదా ఉపద్రవం వచ్చి మన డబ్బులతో మనం కట్టుకునే కాన్సెప్ట్ వచ్చింది. అసలు రాజధాని మనకెందుకంటే తలకైనా కేంద్ర ప్రభుత్వ బాధ్యత కదా. మన రాష్ట్రం ఎడదేయండి సార్ రాజధాని లేని రాజధాని ఇవ్వండి అని మనం అడిగామా ఎవరన్నా? కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకుండా సొంత పెత్తనాలు ఎందుకు ఎలా పెడుతున్నారు వీళ్ళు? నారాయణ గారు ఉన్నారు కాబట్టి ఇది వ్యాపారం అని చెప్పి వ్యాపారం చేస్తున్నారా? చెప్పండి సార్, నాకు అర్థం కావట్లే. రాజధాని కేంద్ర ప్రభుత్వ బాధ్యత కదా, పోలవరం కేంద్ర ప్రభుత్వ బాధ్యత కదా. మరి ఎందుకు రాష్ట్ర పరిధిలో తీసుకున్నారు? అప్పుడు ఫైట్ చేయలేక అంటే కేంద్రం తాత్సారం చేస్తుంది, కేంద్రం దాన్ని సపోర్ట్ చేయట్లేదు, నిధులు ఇవ్వట్లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తీసుకుని మేము రాష్ట్రం నుంచి కంప్లీట్ చేస్తాం. నిధులు ఇవ్వట్లేదని మళ్ళీ ఒప్పుకోలేదు. 3,000 కోట్లు ఇచ్చారు. 3,000 కోట్లు ఇచ్చారు. 1,500 కోట్లు విశాఖ, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలకు డ్రైనేజీలకు ఇచ్చారు. 1,500 కోట్లు భవనాలు కట్టుకోమని ఇచ్చారు. ఏం తక్కువ స్క్వేర్ ఫీట్ ఉందా సార్? తెలంగాణ దానికి జస్ట్ 2 లక్షల స్క్వేర్ ఫీట్ల డిఫరెన్స్. ఇంకో ఫ్లోర్ వేస్తే అయిపోద్ది అక్కడ. ఈక్వలెంట్ సచివాలయం అది.